అని చెప్పి సత్యభామ దగ్గరికి వెళ్ళారు. సత్యభామ కూడా కోపంగా ఉంది. సత్యభామ ఎందుకు కోపంగా ఉందని అడిగితే, అసలు సూర్యుడి దగ్గర నుంచి మణి తెచ్చుకున్నది మా నాన్నగారు చచ్చిపోయారు. ఒక మామగారు పోయారు కదా అని జాంబవంతుడైన ఇంకో మామగారు బతుకున్నారు కదా, ఆయన కీర్తినైనా నిలబెడదాం అని చెప్పి ఆ మణిని జాంబవతి దగ్గరే దాచారని సత్యభామ అనుకుంటోంది అన్న. అటు బలరాముడికి కోపం, ఇటు జాంబవతికి కోపం, ఇటు సత్యభామకి కోపం. అసలు నా మీద ఎందుకు ఇన్ని నీలాప నిందలు అనుకుంటున్న టైంలో నారదుడు వచ్చాడు. నువ్వు చవితిరోజు చంద్రుడిని చూసావు, అందుకే ఇన్ని నీలాప నిందలు అని చెప్పి ఆ వినాయకుడి చంద్రుడి స్టోరీ అనేది నరేట్ చేశారు. కృష్ణుడు వినాయకుడిని పూజించగానే ఆయన వచ్చి ఇవన్నీ సర్దుకుంటే కంగారు పడద్దని చెప్పారు. సరే, ఇందుకే ఆ మణి ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ అక్రూరుడు ఆ మణిని తీసుకొని కాశీ వెళ్లి ఆ మణి వల్ల ప్రొడ్యూస్ అయిన బంగారంతో అందరికీ అన్నదానాలు చేస్తున్నాడు. కృష్ణుడిని ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిసింది. అలాగే కృష్ణుడు కూడా ఆయన కాశీలో ఉన్నారని తెలిసింది. వెంటనే రమ్మని మెసేజ్ పంపించాడు. ద్వారకు రాగానే ఇగో సమంతకు మణిని చేతిలో పెట్టాడు. నాకు ఈ మణి మాత్రం వద్దు, కాకపోతే వీళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వనగానే అటు బలరాముడికి, జాంబవతికి, సత్యభామకి ముగ్గురికి క్లారిఫికేషన్ అనేది వచ్చింది. సో అప్పుడు అక్రూరుడు కూడా ఆ ద్వారక నగరంలోనే ఉంటూ ఆ ప్రొడ్యూస్ అయిన బంగారంతో జనాలకు మంచికి వాడుతూ ఉండేవాడు.